చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం తీసుకుంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ భద్రత ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ సేవలను నిలిపివేసిన కేంద్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేత చేసింది. చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ సేవలను నిలిపివేసిన కేంద్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, చార్ధామ్ యాత్రకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో అనేక అడుగులు ముందుకేస్తుంది. పాక్ ను మట్టుబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే దాదాపు 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. చాలా విమానాలను దారి మళ్లించింది. ఇటీవల ఏదైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL మ్యాచ్లు కూడా తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర కూడా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చార్ధామ్ తో పాటు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ సంబంధించి భారీ భద్రత ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ సేవలను ఇప్పటికే నిలిపివేసింది. డ్రోన్ అంటే మిసైల్స్ సంబంధించి కావచ్చు, డ్రోన్ సంబంధించిన దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ భారత పౌరుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెలువరించింది. అనేక విమానాశ్రయాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో తాత్కాలికంగా మూసివేసింది. అక్కడ విమానాలను దారి మళ్లించింది. అంతేకాకుండా రాడార్ వ్యవస్థకు సంబంధించి కూడా పూర్తిగా భద్రతను పటిష్టం చేసింది. ఎప్పటికప్పుడు మిసైల్ టెస్ట్లతో పాటు రాడార్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలోనే ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ ఏదైతే చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా వాయిదా వేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం. ఎవరైతే యాత్రికులు ఉంటారో వారి సేఫ్టీ మాకు ముఖ్యమని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే ఇది వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. మొత్తానికి భద్రతా బలగాల అధీనంలో ఇప్పటికే చార్ధామ్ యాత్ర ఉంది. ఈ హెలికాప్టర్ల ప్రయాణం సంబంధించి కూడా పెద్ద ఎత్తున ముప్పు వాటిల్తుంది. డ్రోన్ల ద్వారా అక్కడ దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇప్పటికే వెల్లడించింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇవాళ చార్ధామ్ యాత్ర వాయిదా పడినట్లు తెలుస్తుంది. భద్రతను పటిష్టం చేయడంతో పాటు బలగాలను మరింత ఫోర్స్ గా ఉపయోగించుకునే విధంగా ఇవాళ కేంద్ర భద్రతా దళాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర బలగాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా చార్ధామ్ యాత్రతో పాటు ఇప్పటికే IPL మ్యాచ్లు రద్దయినాయి. ఇతర ఈవెంట్లను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. భద్రతా పర్యవేక్షణలో భాగంగానే చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు కుమార్. అయితే లివిల్, అంటే యుద్ధం తారాస్థాయికి చేరుతుంది, ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చార్ధామ్ యాత్ర ఇంకా ఎన్ని రోజులు వరకు బ్రేక్ పడే అవకాశం ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమిచ్చింది?
పూర్తిగా పాకిస్తాన్ సంబంధించి ఉగ్రముఖాలు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ సంబంధించిన సైనికులతో పాటు ఉగ్రముఖాలు భారత్ పై విరుచుకుపడుతున్నారు. ఈ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కూడా ఈ యాత్ర వాయిదా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చార్ధామ్ యాత్రకి వెళ్లేవారు ప్రధానంగా హెలికాప్టర్ లోనే వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే లోయల్లో గుట్టలు కొండల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వారు భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు కూడా ఈ నిర్ణయం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. భద్రత ప్రధానంగా భారత ప్రభుత్వ భద్రతనే భారత ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పేసి మనం చెప్తుంది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే తాత్కాలికంగా వాయిదా వేశారు. భద్రతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు ఆలోచించి ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఇప్పటికైతే బ్రేక్ పడింది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.